స్టాక్ మార్కెట్ దేశీయ సూచీలు ఇండెక్స్లు సెన్సెక్స్ 143 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 33 పాయింట్లు పెరిగింది. ముఖ్యంగా విదేశాలు కూడా కొన్ని పెరగడం జరిగింది. డోజన్స్ తగ్గినప్పటికీ నాస్డాక్ డోజన్స్ తగ్గింది. అదేవిధంగా FTSE 100 పెరిగింది. డాక్స్, శాంసై ఇవన్నీ కూడా పెరగడం జరిగింది. నికాయ్ డౌన్ కావడం జరిగింది. ఫారెక్స్ రేట్లు కూడా మనకు కొంత ముంజల్లో ఉన్నాయి. ఇక సెబీ చెక్ నగదు ఈక్విటీ మార్కెట్లపై దృష్టి పెట్టింది. సెలబ్రేషన్ ముసుగులో సైబర్ ట్రాప్స్, అదేవిధంగా ఇప్రో చేతికి హర్పన్ DTS డీల్ విలువ 3,270 కోట్లు. కార్వే ఇన్వెస్టర్లకు క్లెయిమ్లకు డెడ్లైన్ పొడిగింపు. కార్వే గురించి తెలుసు కదా మనకు, అది చేసినటువంటి ఫ్రాడ్. అదేవిధంగా అపోలో హాస్పిటల్స్లో సునీతారెడ్డి వాటాలు విక్రయం చేస్తూ ఉంది. అదేవిధంగా రిలయన్స్ సూచీలకు ఆ రోజు లాభాలే. రిలయన్స్, ICICI బ్యాంకు షేర్లు డన్ను ఎక్కువ పెరగడం జరిగింది. ఇవే కీలకంగా ఉండడం వల్లనే మార్కెట్ రేటు పెరగడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ 82,000 పైకి సెన్సెక్స్. అంతర్జాతీయంగా వార్తలు అనుకూలంగా రావడంతో ఈ విధంగా పెరుగుతున్నట్టు మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ట్రేడింగ్కు అధికారిక ప్లాట్ఫామ్ ఈక్విటీ డెరివేటివ్ గడువు పెంపు, లావాదేవీల నాణ్యత, ఇన్వెస్టర్లకు రక్షణ ప్రణాళికలు వెడించిన చైర్పర్సన్ పాండే గారు. కాబట్టి మనకు మళ్ళీ పెరుగుతుంది. ఈరోజు మనకు ఇండియాలో శుక్రవారం రోజు కావున ఈ ఒక్కరోజే షేర్ మార్కెట్ ఉంటుంది. ఇది నమస్తే, థ్యాంక్ యూ. ఈరోజు ముగింపును మనం చెప్తున్నాం. అయిపోయింది ఈరోజు డే. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఏ విధంగా ఉన్నది మనం తర్వాత వీడియోలో మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.